హలో అండి, అందరికీ నమస్కారం. శ్రావణి వంటిల్లుకి స్వాగతం. ఈరోజు మనము ఇంట్లోనే చికెన్ వింగ్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. చాలా సింపుల్, ఇంట్లో మనకి దొరికే వాటితోనే ఈ చికెన్ వింగ్స్ అనేది మనం తయారు చేసుకోవచ్చు అనమాట. కేఎఫ్సి చికెన్ కన్నా ఇదేమీ తీసిపోదు, చాలా టేస్టీగా ఉంటుంది. సో మరి వీడియో చూసేయండి. ఫస్ట్గా చికెన్ లెగ్ పీస్ని తీసుకొని శుభ్రం చేసుకొని దానికి ఇట్లా చాకుతో ఘాట్లు పెట్టుకోవాలి. చికెన్ 4 వైపులా చాకుతో ఇలా కట్ చేసి పెట్టుకోండి. పొదునుగా ఉన్న చాకు అయితే మనకి త్వరగా కట్ అవుతుంది. ఇలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల మనం వేసే మసాలా అవి మొత్తం మనకి చికెన్ పీస్లోకి వెళ్ళిపోయి టేస్టీగా ఉంటుందన్నమాట. ఇలా అన్ని ఘాట్లు పెట్టేసుకొని దీని మీద చిల్లీ ఫ్లేక్స్ని వేసుకోండి. చిల్లీ ఫ్లేక్స్ తయారు చేసుకోవడం చాలా ఈజీ అండి. వీటిని మిక్సీ వేసుకొని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకుంటే చిల్లీ ఫ్లేక్స్ అనేవి రెడీ అయిపోతాయి అన్నమాట. సో ఇందులోనే స్పైసీ కోసం కొంచెం కారం, 2 స్పూన్ల ధనియాల పొడి, అలాగే కొంచెం గరం మసాలా, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు. నేను ఇక్కడ 4 లెగ్ పీసెస్ తీసుకున్నా కదా, 1 టీ స్పూన్ ఉప్పు వేసుకున్నాను, సరిపోయింది. ఇప్పుడు వీటన్నిటిని మన ముక్కలకి బాగా పట్టించాలి. ముక్కల్ని ఒత్తుకుంటా మనం మసాలా మొత్తం లోపలికి వెళ్ళేలాగా ప్రెస్ చేసుకోవాలన్నమాట. ఇలా ఒత్తడం వల్ల ముక్కలోకి మన మసాలా వెళ్తుంది, ముక్క కూడా సాఫ్ట్గా అవుతుంది. ఇప్పుడు ఇందులోనే ఒక అరచక్క నిమ్మరసాన్ని పిండుకోండి. మరొకసారి బాగా కలుపుకోవాలి. 1 టేబుల్ స్పూన్ అల్లం చిన్నులపాయ పేస్ట్, 2 స్పూన్ల నూనెను వేసుకొని మరొకసారి బాగా కలుపుకోండి. ఇది వేసుకున్నాక 2 నిమిషాల పాటు మనం బాగా మ్యారినేట్ చేసుకోవాలండి ముక్కని. ఇలా నేను చూపిస్తున్న విధంగా ఒత్తుకుంటా అన్నిటినీ బాగా కలిసేలాగా కలపండి. సో ఇప్పుడు ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకున్న దాన్ని ఒక అరగంట రెస్ట్ ఇద్దాము. ఈ మసాలాలన్నీ మనకి ముక్కకి పడతాయి అన్నమాట. మనం ఈ పీసెస్ని కోట్ చేసుకోవడానికి ఏమేమి కావాలో చూసేద్దాము. ఒక ప్లేట్లో రైస్ ఫ్లోర్ తీసుకోండి. మీరు ఇక్కడ బియ్యం పిండి ప్లేస్లో 1:1 మైదా, కార్న్ఫ్లోర్ తీసుకోవచ్చండి. ఇంకొక గిన్నెలోకి గుడ్లను బీట్ చేసుకొని, 2 గుడ్లను తీసుకున్నాను ఇక్కడ నేను, బాగా బీట్ చేసుకొని అందులో 1/2 టీ స్పూన్ ఉప్పు, అలాగే 1/2 టీ స్పూన్ మిరియాల పొడి వేసుకొని మరొకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న లెగ్ పీస్ని ఫస్ట్ బియ్యం పిండిలో ముంచుకోండి. తర్వాత గుడ్ల సొనలో ముంచుకొని మొత్తం 4 వైపులా చక్కగా స్ప్రెడ్ అయ్యేటట్టు స్ప్రెడ్ చేసుకోండి. మళ్ళీ తర్వాత పిండిని కోట్ చేసుకోవాలి. ఇలా చేసుకున్నవి పక్కన పెట్టుకోండి. ఇలాగే మిగిలిన పీసెస్ అన్నిటినీ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కాగుతున్న నూనెలో వేసుకొని 2 వైపులా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోండి. ఫస్ట్ నూనె బాగా వేడవ్వాలండి. తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2 వైపులా కాల్చుకోండి. ఇక్కడ నేను ముక్క మునిగేటట్టు నూనెని తీసుకోవట్లేదు, ఎందుకంటే తర్వాత మనకి ఆ నూనె వేస్ట్ అయిపోతుంది. చికెన్ పీసెస్ ఏవైనా ఫ్రై చేసుకున్నవి ఒకసారి వాడుకోవడమే హెల్త్కి మంచిది, రెండోసారి వాడొద్దండి. సో అందుకని నేను ఇక్కడ కొంచెం నూనె తీసుకొని ఫ్రై చేసుకున్నాను. చూసారా, 2 వైపులా చక్కగా బ్రౌన్ కలర్లో వేగిపోయినాయి. మన చికెన్ వింగ్స్ అనేవి రెడీ అయిపోయినాయి అనమాట. చాలా టేస్టీగా ఉంటాయి ఇవి. బయట నుంచి మనకి క్రంచీగా ఉంటాయి, అలాగే లోపల జ్యూసీగా ఉంటాయి అన్నమాట. సో ఇవి వేడివేడిగా తీసుకుంటేనే మనకి చాలా క్రిస్పీగా ఉంటాయి. సో ఫ్రెండ్స్, మరి లేట్ ఎందుకు, మీరు కూడా ప్రిపేర్ చేసుకొని మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి, వావ్ అనిపించుకోండి. ఓకేనా? మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని ఈజీ రెసిపీస్ కోసం శ్రావణి వంటిల్లుని సబ్స్క్రైబ్ చేసుకోండి.